ఈరోజైతే నేను పుట్టగొడుగుల కూర వండుతున్నాను. అది కర్రీ ఎలాగుందో చూసేద్దాం. ఈరోజు ఈ పుట్ట మీద మొలుస్తాయన్నమాట. వీటిని తీసుకొచ్చి మనం బాగా వాష్ చేసుకుని ఇంత ముక్కలు కోసుకున్న దాన్ని కర్రీ చేసేసుకుందాం పదండి. ఇప్పుడైతే దాకా పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని మన కూరకి ఎంత సరిపడగా ఉల్లిపాయలు కావాలో అన్నీ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు ఉన్నాయి కదా, మష్రూమ్స్ ముక్కలు ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి కాసేపు. ఆ వాటర్ అందులో ఉన్న వాటర్ వచ్చేసే వరకు ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడైతే మగ్గిందన్నమాట. కాసేపు మగ్గిన తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడగా కారం వేసుకుందాం. ఈ కర్రీ చికెన్ కర్రీలానే ఉంటుంది. కారం వేసుకుని కొంచెం పసుపు వేసుకుందాం. కాసేపు అయితే మగ్గనిద్దాం దీన్ని. ఇలాగా కాసేపు మగ్గిన తర్వాత ఇలా వస్తుంది. ఇందులో కొంచెం మనకి కూరకి ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని ఉడికేదాకా మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం అన్నమాట. కూర అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా రైస్లో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. టేస్ట్ సేమ్ చికెన్ కర్రీలానే ఉంటుంది. కర్రీ అయితే ఇలా వచ్చింది.